హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జోస్నా వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి కరకరలాడే చెక్కలు. లెట్స్ స్టార్ట్. చెక్కలు మంచి ఫ్లేవర్ కోసం నేను కొంచెం కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం కలిపి మిక్సీలో పట్టేసుకున్నానండి పేస్ట్ లాగా. మరీ పేస్ట్ అక్కర్లేదు, జస్ట్ కొంచెం తగులుతూ ఉన్నా పర్లేదు. సో ఇలా చేసుకున్న తర్వాత బియ్యపిండి వచ్చేసి నేను 1/2 కేజీ బియ్యపిండి తీసుకున్నాను. ఒక గుప్పెడు కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను అంతే. తర్వాత ఇది వచ్చేసి బటర్ అండి. బటర్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ టు 100 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాకడ, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు వచ్చేసి నేను 1/2 కప్ వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి, ఎంత కావాలనుకుంటే అంత. ఇప్పుడు మనం వేసుకున్న బటర్ అంతా కూడా మనకి పౌడర్‌లో బియ్యపిండిలో బాగా కలిసిపోవాలి. నీట్‌గా ఫుల్ కలిసిపోయి పౌడర్ పొడి పొడిలా ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా ముద్ద కడితే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు కొంచెం నేను హాట్ వాటర్ తీసుకొని మొత్తం అంతా కూడా ముద్దలాగా కలుపుకుంటున్నాను. ఇలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇలా బాల్‌లా చేసుకొని ఒత్తుకుంటే చెక్కల్లాగా వేసుకోవడమే. సో చూసారు కదా, ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు నేను చెక్కలు ఈజీగా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. నేను ఒక కవర్ తీసుకున్నాను, జిప్‌లాక్ కవరు. సైడ్స్ కట్ చేసేసి లోపల చిన్న బాల్ పెట్టి ఇలా మనకి రోలింగ్ పిన్ ఉంటుంది కదా, దాంతో ఇలా చేసేస్తే ఈజీగా అయిపోతాయండి. చాలా పల్చగా వస్తాయి కూడాను చెక్కలు. చూసారు కదా ఇలాగా. ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని వేసేసుకుంటే చక్కగా చెక్కలన్నీ కూడా బాగా నీట్‌గా ఫ్రై అయిపోతాయండి. చెక్కలన్నీ కూడాను గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై అవ్వనిచ్చి, అటు ఇటు 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై అవ్వనిచ్చి, గోల్డెన్ బ్రౌన్‌కి వచ్చాక తీసేయాలి. ఈ చెక్క చూసారు కదా, ఇది అయిపోయింది. సో ఇప్పుడు అలా తీసేస్తే వేడి వేడి చెక్కలు రెడీ. ఈ చెక్కలు చూసారు కదా, చాలా పల్చగా, చాలా క్రంచీగా, చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. సో ఈ చెక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనిచ్చి ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో పెట్టుకున్నారంటే చాలా రోజులు కరకరలాడుతూ ఉంటాయండి, అస్సలు మెత్తబడవు. కాబట్టి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోస్నా వ్లాగ్స్.